ఇఫ్ ఈస్ గాట్ సెన్సిటివిటీ, దేవుని కొరకు వేగిర పడే వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే, ఒకటి వెంటనే పశ్చాత్తాపడతాడు. ఈజ్ రెడీ టు రిపెంట్, ఈజ్ రెడీ టు కన్ఫెస్, ఈజ్ క్విక్ టు రిపెంట్. ఎవరో నువ్వు తప్పు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. విల్ బి క్విక్ టు రిపెంట్. రెండోది, హిస్ డిసర్న్మెంట్ విల్ బి వెరీ షార్ప్. తన విచేక్షణ చాలా పదును కూడా ఉంటుంది. ఒక స్థలంలోకి వెళ్ళింది అనుకుంటే దేవుని సన్నిధి ఉందా, ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు ఈ వ్యక్తి దేవుని ద్వారా పంపబడ్డా, ఒక వ్యక్తితో మాట్లాడి ఈ వ్యక్తి దేవుని దగ్గరే తీసుకెళ్తున్నాడా, దేవుని దూరంగా తీసుకెళ్తున్నాడా. యూస్ విల్ బి వెరీ క్విక్, యువర్ డిసర్న్మెంట్ విల్ బి వెరీ షార్ప్. తను చేసిన నిర్ణయాల్లో కానీ ఏదైనా సరే. అదే సమయంలో ద ప్రాంప్ట్ ఆఫ్ ఒబీడియన్స్, వెంటనే సమర్పించుకుంటాడు. అందుకని అంటాం, నువ్వు దేవుని కొరకు ఎంత చేసావు ముఖ్యం కాదు, కానీ పరిశుద్ధాత్మకి ఎంత వెంటనే సమర్పించుకుంటున్నావు అనేది ముఖ్యం. నువ్వు ఎంత గొప్ప కార్యాలు సాధించావు ముఖ్యం కాదు, నువ్వు ఎంత వెంటనే వేగంగా దేవుని ఆత్మకి సమర్పించుకుంటున్నావు అనేది ముఖ్యం. అదే రీతిగా తనలో ఒక కన్విక్షన్ ఉంటుంది. హీ విల్ హ్యావ్ ఎ డీప్ కన్విక్షన్. 10 సార్లు 10 మంది ఇది తప్పని చెప్పాల్సిన అవసరం లేదు. దేర్ ఇస్ అ కన్విక్షన్ దట్ యు బిలీవ్. లోకమంతా ఒకటి రైట్ అని చెప్పచ్చు, కానీ నీలో తెలిసి అది రైట్ కాదు. ఎందుకంటే దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంది, దాన్ని బట్టి నీవు గ్రహించేది.